క్యాట్రాక్ట్ సర్జరీ అంటే ఎలా ఉంటుంది? ఈ డౌట్ క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకునే ముందు చాలా మందికి ఉంటుంది. ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఒక ఎనెస్థీషియా డ్రాప్ వేస్తాం. ఎనెస్థీషియా ఇంజెక్షన్ కూడా ఇవ్వచ్చు, ఎనెస్థీషియా డ్రాప్ కూడా ఇవ్వచ్చు. ఐబాల్ మూవ్మెంట్ ఉంటుంది, బట్ ఆ సర్ఫేస్ అనేది ఎనెస్థటైజ్ అయిపోతుంది. సర్జరీ అనేది ఒక మైక్రోస్కోప్లో చూస్తూ ఒక సర్జన్ ఆపరేట్ చేస్తాం. ప్రొసీజర్లో ఫస్ట్ ఒక 2.2 మిల్లీమీటర్ ఓపెనింగ్ ఒకటి చేస్తాం అన్నమాట. దెన్ నెక్స్ట్ స్టెప్లో వీ స్టార్ట్ ద ఫేకో ప్రొసీజర్. ఫేకో ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ ఉన్న లెన్స్ మెటీరియల్, క్యాట్రాక్ట్ మెటీరియల్ని మల్టిపుల్ పీసెస్లో డివైడ్ చేస్తాం అన్నమాట. దెన్ we implant the lens inside the bag. లోపల బ్యాగ్లో it goes inside the bag and then it opens up beautifully. ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే we close the openings and next day post operative చెకప్కి పిలుస్తాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. క్యాట్రాక్ట్ సర్జరీ అంటే ఎలా ఉంటుంది? ఈ డౌట్ క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకునే ముందు చాలా మందికి ఉంటుంది. స్పెషల్లీ చాలా డిఫరెంట్ వర్జన్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం వింటాం. క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత నొప్పి ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఉండొచ్చు, కంట్లో ఎలా సర్జరీ చేస్తారో, ఏమన్నా ఇంజెక్షన్ ఇస్తారా, లేకపోతే బ్లేడ్ వాడతారా, లోపల ఏం చేస్తారా అనేది, కుట్లు వేస్తారా, ఈ అన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ వల్ల ఏంటంటే ఒక క్యాట్రాక్ట్ సర్జరీ అంటే చాలామందికి ఒక భయం లాగా ఉండి అండ్ సర్జరీ చేయించుకోవడానికి వాళ్ళు కోఆపరేట్ అని కాదు, భయపడి పోస్ట్పోన్ చేసి ఆ కాంప్లికేషన్స్ చేయించుకుంటారు. సో మనం ఈ వీడియోలో ఇప్పుడు ఈ 2024లో 95% ప్లేసెస్లో ఒక క్యాట్రాక్ట్ సర్జరీ ఎలా జరుగుతుంది అనేది మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాట్రాక్ట్ సర్జరీకి ముందు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. అందులో ఏంటంటే లెన్స్ పవర్ క్యాల్కులేషన్ ఉంటుంది, బేసిక్ క్యాట్రాక్ట్ ఎలా ఉంది అనేది కంప్లీట్లీ ఇవాల్యుయేట్ చేస్తాము, బ్లడ్ టెస్ట్ చేస్తాము, కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్. And if you are fit for cataract surgery, we take you up for cataract surgery. Cataract surgery ఆ రోజు ప్రాపర్గా డైలేట్ చేసి కంప్లీట్లీ ప్యూపిల్ డైలేట్ అయిన తర్వాత we take you inside the operation theater. ఆపరేషన్ థియేటర్లో ఒక బెడ్ ఉంటుందన్నమాట. ఆ బెడ్లో మిమ్మల్ని we make you lie down there. అక్కడ ఓటీ అసిస్టెంట్ కానీ డాక్టర్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రొసీజర్, హౌ ద ప్రొసీజర్ ఈజ్ గోయింగ్ టు బీ ఫర్ ద నెక్స్ట్ 10 minutesలో వాట్ ఆల్ వీ డూ. అండ్ పేషెంట్ని ప్రాపర్గా ఒక కాన్ఫిడెన్స్లోకి తీసుకొని పేషెంట్ని కామ్ చేసి ఒక సరౌండింగ్స్లో వన్స్ హీస్ కంఫర్టబుల్ దెన్ వీ స్టార్ట్ ద ప్రొసీజర్. ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఒక ఎనెస్థీషియా డ్రాప్ వేస్తాం. ఎనెస్థీషియా ఇంజెక్షన్ కూడా ఇవ్వచ్చు, ఎనెస్థీషియా డ్రాప్ కూడా ఇవ్వచ్చు. ఇఫ్ ద పేషెంట్ ఈస్ కోఆపరేటివ్ వి జస్ట్ పుట్ వన్ డ్రాప్ ఆఫ్ ఎనెస్థీషియా. ఆ ఎనెస్థీషియా డ్రాప్స్తో ఏంటంటే మన సర్ఫేస్, కంటి సర్ఫేస్ అనేది మొత్తం ఎనెస్థటైజ్డ్ అయిపోతుంది. ఐబాల్ మూవ్మెంట్ ఉంటుంది, బట్ ఆ సర్ఫేస్ అనేది ఎనెస్థటైజ్ అయిపోతుంది. సో సర్ఫేస్ ఎనెస్థటైజ్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకు సర్జరీ చేసేటప్పుడు నొప్పి అనేది తెలియదు. ఏదో చేస్తున్నారు అన్న అది తెలుస్తూ ఉంటుంది, కానీ టచ్ సెన్సేషన్, అట్ ద మ్యాక్స్ టచ్ సెన్సేషన్ ఉండొచ్చు, బట్ పెయిన్ సెన్సేషన్ అనేది ఏమీ ఉండదు. ఇదంతా మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ వీ స్టార్ట్ ద ప్రొసీజర్. ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక బిటాడిన్ సొల్యూషన్తో, అయోడిన్ పోవైడిన్ సొల్యూషన్తో వీ క్లీన్ ద ఐ సరౌండింగ్ ఏరియా మొత్తం క్లీన్ చేస్తాము. ఐ లోపల కూడా ఒక బిటాడిన్ డ్రాప్ వేసి వీ క్లీన్ ది ఐ. దెన్ వీ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ వీ అప్లై ద డ్రేప్. డ్రేప్ అంటే ఈ ఏరియా, ఐ చుట్టూ ఉన్న ఏరియా మొత్తంని కవర్ చేసేలాగా ఒక స్టెరైల్ షీట్ ఉంటుంది. దట్ క్యాన్ బి అ ప్లాస్టిక్ షీట్. ఆ ప్లాస్టిక్ షీట్తో మొత్తం ఈ ఏరియా, ఫీల్డ్ ఆఫ్ సర్జరీ అనేది మొత్తం స్టెరైల్గా మెయింటైన్ చేస్తుంది. అప్పుడు ఒక చిన్న క్లిప్ అనేది మన కంటి రెప్పల పైన పెడతాము. ఆ క్లిప్ ఎందుకు పెడతాము అంటే సర్జరీ చేసేటప్పుడు ఇన్వాలంటరీగా ఐ క్లోజ్ అవుతుంది. సో ఆ ఐ క్లోజ్ అవ్వకుండా ఉండడానికి, ఐ ఓపెన్ ఉండడానికి మనం ఆ చిన్న క్లిప్ పెడతాము. ఆ క్లిప్ పెట్టేటప్పుడు కూడా నొప్పి అనేది ఏమీ ఉండదు. పేషెంట్ కోఆపరేట్ చేస్తారు, 99% వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అండ్ జస్ట్ ఆ ఐని ఓపెన్ చేసేంత వరకే మేము పెడతాము, ఎక్కువ ప్రెషర్ పెట్టి ఓపెన్ చేయము. ఆ తర్వాత సర్జరీ స్టార్ట్ చేసి, సర్జరీ అనేది ఒక మైక్రోస్కోప్లో చూస్తూ ఒక సర్జన్ ఆపరేట్ చేస్తాము. సో ఆ మైక్రోస్కోప్ లైట్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో పేషెంట్కి ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తామంటే ఆ లైట్ వైపు చూస్తూ ఉండాలి. ఒకవేళ లైట్ బ్రైట్గా ఉంటే ఆ లైట్ ఇంటెన్సిటీ కూడా తగ్గిస్తాము. దెన్ వీ స్టార్ట్ ద ప్రొసీజర్. ప్రొసీజర్లో ఫస్ట్ ఒక 2.2 మిల్లీమీటర్ ఓపెనింగ్ ఒకటి చేస్తామన్నమాట. సో ఆ ఓపెనింగ్ ద్వారా దెన్ నెక్స్ట్ స్టెప్లో వీ మేక్ ఎన్ ఓపెనింగ్ ఇన్ ద
యాంటీరియర్ క్యాప్సూల్. అంటే క్యాట్రాక్ట్ సర్జరీ ఒక బ్యాగ్లో, క్యాట్రాక్ట్ సర్జరీలో మనం క్యాట్రాక్ట్ తీస్తాం. క్యాట్రాక్ట్ అనేది ఒక బ్యాగ్లో ఉంటుంది, ఒక లెన్స్ బ్యాగ్లో. ఆ బ్యాగ్లో ఒక ఓపెనింగ్ చేయాలి సర్జరీ చేసే ముందు. సో ఆ ఓపెనింగ్ ఓపెనింగ్ చేయడానికి ఆ స్టెప్ని మనం క్యాప్సులోరెక్సిస్ అంటాం. సో వీ మేక్ ఎన్ ఓపెనింగ్ ఇన్ ద క్యాప్సులర్ బ్యాగ్. ఆ క్యాప్సులర్ బ్యాగ్లో రౌండ్ సర్క్యులర్ ఓపెనింగ్ చేసిన తర్వాత దెన్ ఆ మెటీరియల్ని, ఆ క్యాట్రాక్ట్ మెటీరియల్ని ఆ బ్యాగ్ నుంచి ఫ్రీ చేయడానికి నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంటుంది. దాన్ని హైడ్రోడిసెక్షన్ అంటాం. హైడ్రోడిసెక్షన్లో వాటర్ ద్వారా ఏదైతే ఆ లెన్స్ మెటీరియల్ బ్యాగ్తో అటాచ్ అయి ఉంటుందో దాన్ని మనం సెపరేట్ చేస్తాం. తర్వాత హైడ్రో డీలినేషన్ చేస్తాము. దెన్ నెక్స్ట్ స్టెప్లో వీ స్టార్ట్ ద ఫేకో ప్రొసీజర్. ఫేకో ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ ఉన్న లెన్స్ మెటీరియల్, క్యాట్రాక్ట్ మెటీరియల్ని మల్టిపుల్ పీసెస్లో డివైడ్ చేస్తామన్నమాట. ఒక చాపర్ అనే ఇంకో ఇన్స్ట్రుమెంట్ తీసుకొని అండ్ ఫేకో ప్రోబ్తో, నీడిల్తో వీ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పీసెస్, యూజువల్లీ ఇన్ 4 to 6 పీసెస్లో డివైడ్ చేసి ఆ తర్వాత వీ ఇమల్సిఫై, అంటే ఆ పీసెస్ని డిజాల్వ్ చేసేసి సక్ చేసేసుకుంటాం. సో ఆ 1.8 to 2.2 millimeter ఓపెనింగ్ నుంచి ఆ పీసెస్, క్యాట్రాక్ట్ పీసెస్ని మొత్తం డిజాల్వ్ చేసేసి వీ సక్ ఇట్ అవుట్. ఆ మొత్తం సక్ చేసిన తర్వాత ఆ బ్యాగ్కి అంటుకుని ఉన్న ఆ కార్టికల్ మెటీరియల్, స్టిక్కీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ని కూడా వీ రిమూవ్ ఇట్. ఆ స్టెప్ని ఇరిగేషన్ అండ్ ఆస్పిరేషన్ అంటాం. అంటే ఫైన్ పార్టికల్స్ స్టిక్కర్ లాగా అతుక్కుని ఉంటాయి అన్నమాట క్యాప్సులర్ బ్యాగ్కి, లెన్స్ బ్యాగ్కి. దాన్ని మనం డైరెక్ట్గా ఫేకో ప్రోబ్తో తీయడం కుదరదు. సో దాన్ని ఒక ఫైన్ ఆస్పిరేషన్ నీడిల్ లాగా, ఆస్పిరేషన్ పోర్ట్ లాగా ఉంటుంది, ప్రోబ్ లాగా ఉంటుంది. ఆ ప్రోబ్ ద్వారా తీసేస్తాం. తీసేసిన తర్వాత కంప్లీట్ 100% క్యాట్రాక్ట్ మెటీరియల్ ఎప్పుడైతే మనం క్లీన్ చేసేస్తామో బ్యాగ్ నుంచి, దెన్ వీ ఇంప్లాంట్ ద లెన్స్ ఇన్సైడ్ ది బ్యాగ్. లెన్స్ ఇంప్లాంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక కార్ట్రిడ్జ్లో లెన్స్ లోడ్ చేస్తాం. ఆ లోడ్, దిస్ ఈజ్ అ ఫోల్డబుల్ లెన్స్. అంటే ఈ లెన్స్ మొత్తం ఫోల్డ్ అయిపోయి కార్ట్రిడ్జ్లో లోడ్ చేస్తాం. దెన్ వీ ఇంజెక్ట్ ఇట్ ఇన్సైడ్ ది ఐ. ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ లెన్స్ కంప్లీట్లీ ఫోల్డ్ అయిపోయి లోపలికి వెళ్తుంది. చిన్న 2.2 millimeter ఇన్సిషన్ నుంచి లోపలికి వెళ్తుంది. లోపల బ్యాగ్లో ఇట్ గోస్ ఇన్సైడ్ ద బ్యాగ్ అండ్ దెన్ ఇట్ ఓపెన్స్ అప్ బ్యూటిఫుల్లీ. ఓపెన్ చేసినాక కంప్లీట్లీ 2 హ్యాప్టిక్స్ ఉంటాయి ఆ బ్యాగ్లో. లెన్స్లో 2 parts ఉంటాయి. హ్యాప్టిక్స్ ఉంటాయి 2, ఒక సెంట్రల్ ఆప్టిక్ జోన్ ఉంటుంది. సో ఆ 2 హ్యాప్టిక్స్ని బ్యాగ్ లోపలికి అడ్జస్ట్ చేస్తాము, డయల్ చేస్తామంటే అడ్జస్ట్ చేసి దెన్ అగైన్ లోపల ఇంజెక్ట్ చేసిన జెల్ ఏదైతే ఉంటుందో, విస్కో ఎలాస్టిక్ జెల్, ఆ జెల్ని కూడా మనం తీసేస్తాం. ఈవెన్ దిస్ స్టెప్ ఈజ్ నోన్ యాజ్ విస్కో ఎలాస్టిక్ రిమూవల్ ఆర్ ఇరిగేషన్ అండ్ ఆస్పిరేషన్. ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీ క్లోజ్ ద ఓపెనింగ్స్, వాట్ ఎవర్ ఓపెనింగ్స్ వీ హ్యావ్ మేడ్ ఇన్సైడ్ ది ఐ. ఆ ఓపెనింగ్స్, ఆ కార్నియోస్క్లీరల్ ఓపెనింగ్స్ని క్లోజ్ చేస్తాం. ఎలా క్లోజ్ చేస్తాం? వీ డోంట్ యూజ్ ఎనీ సూచర్స్. వాటర్తో ఆ మెటీరియల్ని హైడ్రేట్ చేస్తాము. అది కొంచెం స్వెల్ అయిపోయి ఆ ఓపెనింగ్ని క్లోజ్ చేసేస్తుంది. డన్. సో వన్స్ వీఆర్ డన్ విత్ దిస్, దెన్ వీ ఆల్సో ఇంజెక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇన్సైడ్ ది ఐ అండ్ ఆల్సో పుట్ 1 drop ఆఫ్ యాంటీబయాటిక్. దెన్ వీ రిమూవ్ ద స్పెక్యులమ్, తీసేసి ఆ డ్రేప్ ఏదైతే వేసామో, స్టెరైల్ డ్రేప్, ఆ డ్రేప్ని కూడా తీసేస్తాం. ఆఫ్టర్ దిస్, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్, ఒకవేళ పేషెంట్ కోఆపరేటివ్ ఉంటే వీ డోంట్ పుట్ ఎనీ ప్యాచ్ ఇన్ 90% ఆఫ్ ద పేషెంట్స్. వీ జస్ట్ గివ్ గ్లాసెస్ అండ్ వీ టేక్ ద పేషెంట్ అవుట్. బయట ఒక 15 minutes వెయిట్ చేపించి దెన్ వన్స్ అగైన్ వీ ఎగ్జామిన్ ద పేషెంట్. వీ గివ్ ఇన్స్ట్రక్షన్స్, మెడిసిన్స్ ఏం వాడాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దెన్ వీ సెండ్ దెమ్ హోమ్. దిస్ ఈజ్ హౌ అ రొటీన్ 99% ఆఫ్ ద క్యాటరాక్ట్స్ ఆర్ డన్ ఇన్ టుడేస్ టైమ్. సో ఈ ప్రొసీజర్ మొత్తం ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్, ఒక స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఎప్పుడైతే చేస్తారో, దిస్ హోల్ ప్రొసీజర్ ఈజ్ వెరీ సీమ్లెస్, పెయిన్లెస్ అండ్ పేషెంట్ ఈజ్ క్వైట్ కంఫర్టబుల్. అండ్ నెక్స్ట్ డే పోస్ట్ ఆపరేటివ్ చెకప్కి పిలుస్తాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ మేక్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.